నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. కొంప ముంచిన రావణ్ ఫ్రెండ్ గమనాడ్ లేటెస్ట్ అప్డేట్ ఇది. గత 2 రోజులు పెట్టి మనం కొన్ని అంశాలు మాట్లాడుకున్నాం. అసలు ఈ రావణ్ ఇంట్లో ఏం జరిగింది, ఎలాంటి వీడియోలు పెట్టేవాడు, రావణ్ ఇంట్లో ఏముంది, ఇలాంటివన్నీ కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పుడు ఏంటి, రావణ్ ఫ్రెండో లేకపోతే తనతో పాటుగా కలీగ్, తను కూడా ఏదో యాంకరింగ్ చేస్తుంటారు అనుకుంటాను, తను ఏదో క్వశ్చన్లు అడగడం, ఇంటర్వ్యూ చేయడం, ఇలాంటిది ఏదో జరిగింది. ఆమె కొంప ముంచింది అని. ఏం కొంప ముంచింది, ఏం జరిగింది? ప్రశ్న అనే ఛానల్కి సంబంధించి గత కొన్నాళ్ళుగా పవన్ కళ్యాణ్ టార్గెట్గా, జనసేన టార్గెట్గా విషం కక్కే ఒక మాస్టర్ ప్లాన్ గ్రౌండ్ వర్క్ జరిగింది అని. అందులో భాగంగానే ఇవన్నీ వచ్చినాయి. ఈ రకంగా చేస్తున్నారు అని. ఇక ఒక్క వీడియోతో సీన్ మొత్తం రివర్స్ అయిపోయిన పరిస్థితి మనం చూసాం. పరారీలో ప్రశ్న గమన. అసలు ఆవిడ పరారీలోకి వెళ్ళిపోవాల్సిన అవసరం ఏంటి? ఆ విజువల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. ఎందుకంటే మొన్న ఎయిర్పోర్ట్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఆమె కలిసింది. అది కూడా పెద్ద ఎత్తున వైరల్ అయింది. సో జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు కలిశారు, ఆయన ఏం మాట్లాడారు? మాట్లాడడానికి అక్కడ అవకాశం ఉండదు ఎయిర్పోర్ట్లో, కాబట్టి ఆ విజువల్స్ అవి కూడా ప్లే చేస్తారు. అదిగో అక్కడ చూడండి ఒకసారి. అవినాష్ పక్కన ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళిపోతుంటే ఒక్కసారిగా ఆయన గమన అక్కడ ఉందనగానే ఈయన వెళ్ళారు. ఆవిడ ఏదో చెప్పడానికి ప్రయత్నించారు. ఆ తర్వాత సరే ఓకే, రాజకీయ నాయకులు అన్న తర్వాత చాలామంది కలుస్తుంటారు. సరే ఎవరో ఏదో డైరెక్షన్ ఇచ్చారనో, వైసీపీకి దీనికి సంబంధం ఉందో అనా కాదు ఇక్కడ అంశం. సో ఇవన్నీ కూడా బయర్లు అవుతుంటాయి కదా. రాజకీయ నాయకుల్లో ఏ చిన్నది వచ్చినా సరే, ఏ చిన్న క్లిప్ వచ్చినా సరే అది పెద్ద ఎత్తున జనాల్లోకి వెళ్తుంటుంది. సో ఇక్కడ ఇష్యూ జరుగుతుంది కాబట్టి రావణ్ వీడియోల్లో భాగస్వామిగా ఉన్న గమన, ఈవిడ పాత్ర కూడా ఉందేమో. ఈవిడ అలా మాట్లాడలేదు, ఆవిడ మాట్లాడింది కాదు, జనరల్గా ఆవిడ ఉంది కాబట్టి మరి ఆవిడ వెళ్ళి కలడం మాత్రం చాలా సెన్సేషనల్ రేపింది. సో ఇప్పుడు ఏమవుతుంది, కూటమి కానివ్వండి, కూటమి సపోర్ట్ చేసే వాళ్ళు అవనివ్వండి, వాళ్ళు ఖచ్చితంగా దీన్ని ఒక ఆయుధంగా మలుచుకుంటారు కదా. అదిగో చూసారా, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి మాట్లాడేశారు, జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్షన్ ఇచ్చేశారు, అందుకనే వాళ్ళు అలా చేశారు, ఇవన్నీ చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినో తిట్టమనో, అదే డైరెక్షన్ అలా ఇవ్వడం అన్నది ఎవరో చేయరు. అది ఎవరు చేస్తారు? చంద్రబాబు నాయుడు గారు చేస్తారా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు చేస్తారా? ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. ఎవరికి ఒక్కొక్కరి మీద ప్రేమ జరుగుతుంటుంది. అది బాగా ముదిరింది అనుకోండి, సో కొన్ని పైచ్యం వస్తుంటుంది. ఒక్కొక్కసారి ఏంటి, మనోభావాలు దెబ్బతింటుంటాయి. సో ఆ రకంగా కూడా కొద్దిగా కక్ష సాధింపు చర్యలుగా ఏం జరుగుతున్నదో తెలియకుండా, మన ఇంటి పరిస్థితి అర్థం చేసుకోకుండా, ఏదైనా తేడా జరిగితే భవిష్యత్తు ఏమైపోతుందని ఆలోచన లేకుండా, ఇలాంటివన్నీ కూడా అవన్నీ ఏం చేస్తుంది, ఇదిగో ఇప్పుడు కొంప ముంచుతుంది రావణ్ ముంచినట్లుగా. ఏలూరు మీటింగ్కి రావణ్ వెళ్ళకపోతే రావణ్ ఎవరికో తెలియదు, ఆ జోసఫ్ ఎవరో తెలియదు. ఒక్క మీటింగ్ 4 మాటలు, ఏంది తూ నోట్లో, ఏంటది, ఆ భాష ఏంటి, ఏం మెసేజ్లు ఇస్తున్నారు, అంత అవసరమే ఉంది. అది చూడండి, ఆ బాడీ లాంగ్వేజ్ అది. అప్పుడు స్టేజ్ ఎక్కినంత మాత్రాన, మైకి దొరికినంత మాత్రాన మనమే హీరోలు అనుకుంటే చెలరేగిపోతే ఒక్కసారిగా సీన్ రివర్స్ అయ్యింది అంటే అంధకారం అయిపోద్ది. అదే జరిగింది, చాలామంది జరిగింది. ఇప్పుడు రావణ పరిస్థితి కూడా ఆ రకంగా ఉన్నది. ఇక ఏంటంటే ఇప్పుడు అసలు కీలకమైన పాయింట్లోకి వద్దాం. గమన ఎక్కడికి వెళ్ళింది? గమనాన్ని కానీ విచారిస్తే సంచలన నిజాలు వెలుగులోకి వస్తాయి. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్న టాపిక్. గమన ఎక్కడికి వెళ్ళిపోయింది? గమన ఎందుకు మిస్ అయింది? ఇక్కడే ఉందా? వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయిందా? వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయిందా? వేరే దేశానికే వెళ్ళిపోయిందా? అసలు గమన పాత్ర ఉందా? మరి గమనాన్ని విచారించాలి కదా. ఈయన ఏ ఇంటెన్షన్స్ తోటి వీడియోలు చేసేవాడు, ఏ ఇంటెన్షన్స్ తోటి మాట్లాడేవాడు, ఎలాంటి క్వశ్చన్లు అడగమనేవాడు, ఇందులో ఏవైనా కుట్ర కోణం దాగి ఉందా? సో ఇప్పటి వరకు వస్తున్న ఇన్ఫర్మేషన్ అవనియండి, జరుగుతున్న ప్రచారం అవనియండి, పవన్ టార్గెట్గానే ప్రశ్న అనే ఈ యూట్యూబ్ ఛానల్ ఒక నెట్వర్క్ నడిపింది అని బయటకు వస్తున్న అంశాలు. మరి ఆ దర్యాప్తు దిశగా ఉంటుందా? ఆ నిజాలు ఆవిడ చేత చెప్పించడానికి, ఆ విచారణ చేయించడానికి మరి దర్యాప్తు ఎవరైతే ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారో ఆ దిశగా అడుగులు వేయబోతున్నారా? మరి గమనాను అదుపులోకి తీసుకుంటారా? ఇదొక ప్రశ్న. గమనాన్ని అదుపులోకి తీసుకుంటేనే కొన్ని నిజాలు రావని. గమన ఎవరి మనిషి? ఇదో ప్రశ్న. ఒక్క జోసఫ్కి సంబంధించి
లేదా వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో తన ఏదో పని చేసుకుంటా ఉండే ఆవిడ, లేకపోతే వేరే ఏమైనా ఆవిడకి కూడా వేరే కొత్త కొత్త కోణాలు ఏమైనా ఉన్నాయా? సో ఇలాంటివన్నీ కూడా అంటే ఒక తప్పు జరిగింది లేకపోతే ఒక అంశం వచ్చింది అంటే దాని చుట్టూ ఎన్నో అల్లుకుంటుంటాయండి, ఎన్నో కథలు అల్లుకుంటూ ఉంటాయి. అందులో భాగంగానే ఇది కూడా జరుగుతుంది. ఇప్పుడు గమన మీదే టాపిక్ అంతా. గమన కానీ విచారిస్తే చాలా నిజాలు తెలుస్తాయి. సో మరొక అంశం, వాళ్ళ ఇంట్లో ఈ 2 రోజులు పెట్టి జరిగిన సోదాల్లో చాలా కీలకమైన ఇన్ఫర్మేషన్ దక్కింది. వాళ్ళ వైఫ్ కూడా కొన్ని ఇన్ఫర్మేషన్లు ఇచ్చారు. నెక్స్ట్ అక్కడ పోలీస్ స్టేషన్లో చూడండి, అతను వెళ్ళేటప్పుడు ఆయన బాడీ లాంగ్వేజ్ అయితే ఎక్కడ మాటలేదు. అదిగో చూడండి. సరే అతని మీద ఉపా చట్టం రైటా రాంగా అది అన్నది అది కోర్టులు చూసుకుంటాయి. అదిగో ఒక చెయ్యి ఎత్తడం, సైకిల్ చేయడం, సరే ఆ బెయిల్ వచ్చినప్పుడు ఏమో వీడియోలు పెట్టడం, నేను భయపడినాను, ఎవరు భయపడమని చెప్పరు. సరే మనం తప్పు చేసామా, రైట్ చేసామా, ఏం జరుగుతుందో ఏంటో, ఆ మెసేజ్లు ఏంటో, మన బాడీ లాంగ్వేజ్ని పెట్టే మన మైండ్ సెట్ ఏంటన్నది అర్థమైపోతుంటుంది జనరల్గా. సో ఇప్పుడు అదే పరిస్థితి. సో ఇవన్నీ ఏంటంటే ముడులు రోజు రోజుకి బిగుసుకుంటున్నాయి. ప్రశ్నారావణ మీదే కాదు, అతను మాట్లాడాడు, అతను ఇప్పుడు రిమాండ్లో ఉన్నాడు. సరే ఏదో విచారిస్తున్నారు, అది చేశారంటారు, ఇది చేశారంటారు, మొత్తం కక్కిస్తున్నారంటారు, ఇదిగో వస్తుందంటారు, అదిగో వస్తుందంటారు, చాలా 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 కథలు జనాల్లోకి వస్తున్నాయి. ఇప్పుడు బాధపడేది ఎవరు? వాళ్ళ కుటుంబ సభ్యులు, తన తోటి ఉద్యోగులు. ఎవరైతే ప్రశ్నారావణకి ఇప్పుడుగా అండగా ఉన్న వాళ్ళందరూ కూడా కలుగుల్లోకి వెళ్ళిపోతున్నారట. ఎవరైతే ఆయన సపోర్ట్గా నిలిచారో, ఎవరైతే ఆయనకు అండగా ఉంటున్నారో, ఎవరైతే ఆయన గురించి మాట్లాడారో వాళ్ళందరికీ కూడా ఒక వణుకు పట్టుకుంది. ఎందుకు? ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కదా, ఎట్నుంచి ఏమొచ్చి పడుతుందో తెలియని పరిస్థితి. ఉపా చట్టం ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడూ లేనటువంటి అంశం ఇది. మొదటిసారి ఉపా చట్టాన్ని ప్రయోగించడం. అసలు భారతదేశంలో ఉపా చట్టం ఉన్నది అని ఈ చట్టం పెట్టిన తర్వాత 8 పెట్టిన తర్వాత చాలా మందికి తెలుసు. చాలా మందికి పెద్ద వాళ్ళందరికీ కూడా. చాలా మందితోటి నేను జనరల్గా డిస్కస్ చేస్తున్నప్పుడు, అరే ఉపా చట్టం ఉందా, ఇది ఇంత సీరియస్సా ఇది? సో రాజద్రోహాలు ఇవి చాలా మంది మనం వింటుంటాం, చేస్తుంటాం, పెడుతుంటారు. కానీ ఉపా అన్నది ఒకటి ఉంది, అది చాలా మోస్ట్ డేంజర్ చట్టం అని చెప్పి చాలా తక్కువ మందికే తెలుసు. చాలా రేరుగా పెట్టేది. అది పెట్టారు అంటే ఏదో ఒక లింక్ లేకుండా, ఏదో పక్కా ఆధారం లేకుండా పోలీసులు పెడతారా? పెడితే కొంతమంది ఉద్యోగాలు ఎగిరిపోతాయి. కోర్టులు కానీ దాన్ని నెగిటివ్గా తీసుకుంటాయి. నిప్పు లేనిదే పొగ రాదు అంటారు. సరే అక్కడ నిప్పు ఉందా, లేకపోతే ఇంకొకటి ఉందా, ఆ పొగ ఎందుకు వచ్చింది, ఏ వీడియోలు ఏ ఎవిడెన్స్లు లేకుండా 2 రోజులు ఎందుకు తనిఖీలు చేశారు? ఆ స్టూడియోలో ఏమి చిక్కినాయి, ఎలాంటి చిప్పులు ఉన్నాయి, అందులో రికార్డింగ్స్ ఎలా ఉన్నాయి? ఆయన ఫోన్లో అయితే మొత్తం అంతా ఉందంటారు. ఆ ప్రకాష్ రాజు గారితో లేకపోతే వైఎస్ఆర్సీపీ క్యాడర్ తోటి ఎవరెవరితోటో ఆయనకి ఉన్నాయి, ఫండింగ్లు వాళ్ళే చేస్తున్నారని నిన్నటిదాకా ఒక ప్రచారం జరిగింది. సరే ప్రచారాలకి వీళ్ళు మనుషుని వాళ్ళు అంటారు, వాళ్ళు మనుషులని వీళ్ళు అంటారు, అది పక్కన పెడదాం. కానీ మనం మాట్లాడిన తీరు మంచిదా కాదా? ఇలాగే మాట్లాడతామా? మనకే మాటలు వచ్చా? అసలు ఏం దొరికినాయి ఫోన్లోని? అశ్లీల దృశ్యాలట, ఎవరెవరితోటో వేరే ట్రాప్లట, బ్యాంక్ అకౌంట్స్ అట, బ్యాంక్ అకౌంట్లో వేరే ఫండింగ్లట. ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరి కోసం వస్తున్నాయి? సో ఇవన్నీ లింకులు చూస్తే, ఇవన్నీ వెళ్ళేవి చూస్తే ఏలూరులో పవన్ కళ్యాణ్ గారి కోసం మాట్లాడిన అంశం అదేదో ఆ ఫ్లోలోనో లేకపోతే ఇంకో రకంగానో మాట్లాడింది కాదు. అది చాలా ప్లాన్డ్గా పక్క ప్రణాళికతో అది చేశారు. ఆ ఎఫెక్టు ఇప్పుడు ఉపాకెళ్ళింది. ఇప్పుడు వీళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ సైడ్ అయిపోతున్నారు. ఇప్పుడు ఎవరైతే మనం ఈ గమనాన్ని మాట్లాడుతున్నామో ఇప్పుడు ఆవిడ ఆచూకీ కోసం చూస్తున్నారట. మరి ఆవిడ నిజంగా ఆవిడని విచారిస్తారా, లేకపోతే ఆవిడ ఇన్వాల్వ్మెంట్ ఉందా? ఏది లేకపోతే ఇంత దూరం వెళ్ళదండి. ఇది కక్ష సాధింపు చర్యనో లేకపోతే ఎవరో ఎక్కడో రావణ జోసఫ్ ఇలాంటి వాళ్ళ మీద ఒక కూటమనో లేకపోతే ఒక ప్రభుత్వమనో లేకపోతే పోలీస్ శాఖనో అంత కక్ష కట్టి ఈ చట్టం పెట్టి నిలబడకపోతే ఎవరికి అది ఇబ్బంది? పోలీసులకి ఇబ్బంది, ప్రభుత్వానికి ఇబ్బంది. పవన్ కళ్యాణ్ గారు కక్ష సాధింపు అని జరుగుతున్న ప్రచారం కదా. వాళ్ళు ఎందుకు చెప్తారు పవన్ కళ్యాణ్ గారు రావణ మీద నువ్వు పెట్టి అంటే వీళ్ళు పెట్టేస్తారా? ఏదో ఉండాలి కదా. అంటే కుట్ర అయితే ఖచ్చితంగా జరిగింది అని. ఎక్కడి నుంచో ఫండింగ్స్ అవి వస్తున్నాయి, విదేశాల నుంచి వస్తున్నాయా లేకపోతే ఇక్కడే వస్తున్నాయా, వేరే వాళ్ళు ఎవరైనా చేయిస్తున్నారా
అసలు రావణ్కి పవన్ కళ్యాణ్ టార్గెట్గా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? సరే, ఒక్కొక్కరికి ఒక్కో భావజాలం ఉంటుందండి, లెఫ్ట్ రైట్ ఇలాంటివన్నీ ఉంటాయి. అది ఎవరిష్టం వాళ్ళది. ఒకళ్ళు దేవుని నమ్ముతారు, ఒకళ్ళు దేవుని నమ్మరు, ఒకరికి కొన్ని విశ్వాసాలు ఉంటాయి, ఒకరికి కొన్ని విశ్వాసాలు ఉండవు. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ జీవితం ఎలాగన్నా చేసుకోవచ్చు, వాళ్ళ ఇష్టాలు ఎలాగన్నా తీర్చుకోవచ్చు. కానీ పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా, కుట్రపూర్వితంగా, ద్రోహం చేసే విధంగా, అరాచకాలు, అకృత్యాలు, అసాంఘిక చర్యలు, అసందర్భ మాటలు, బండ బూతులు, ఇది యాక్సెప్ట్ చేయరు. ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఆ సమాజానికి చేటు. మీ ఇంట్లో మీరు ఏదన్నా చేసుకోండి, బయటకు వచ్చి నేను తందనాలు ఆడతానంటే తీసుకెళ్ళి లోపల పెడతారు. ఎక్కడో కాదు, మన ఇంట్లోనే. మీకు ఏవో కొన్ని అలవాట్లు ఉన్నాయి, ఏదో డ్రింక్ చేయడం, ఇంకోటి చేయడం, మీ ఇంట్లో చేసుకోండి, పర్మిషనబుల్. లేదు నేను వీధిలోకి వచ్చి తాగుతాను, నాకు నచ్చినట్టు వాగుతాను అంటే ఊరుకుంటారా? తీసుకెళ్ళి లోపల పడేస్తారు. ఇది అంతే. మీ మనోభావాలు ఏమన్నా ఉంటే, మీ ఇష్టాలు ఏమన్నా ఉంటే మీ సొంతంగా తీర్చుకోండి, అది ఎవరికి ఇబ్బంది లేదు. నేను బరి తెగిస్తాను, రోడ్డు ఎక్కి మాట్లాడతాను, స్టేజ్ ఎక్కి మాట్లాడతాను, మైక్ ముందు మాట్లాడతాను, నాకు నచ్చినట్టు చేస్తాను, నాకు నచ్చినట్టు ఇప్పుకు తిరుగుతాను, లేకపోతే నాకు నచ్చినట్టు లంబూతులు మాట్లాడతాను అంటే సమాజం ఒప్పుకోదు, పోలీస్ డిపార్ట్మెంట్ అస్సలు ఒప్పుకోదు. అది ఎవరన్నా సరే. నేను చాలాసార్లు ఈ సందర్భం చెప్పాను, ఏదో కక్షపూరితంగా ఇంకొకరు అన్నారన్న వైసీపీ వాళ్ళంటే వాళ్ళు మాట్లాడిన మాటలో, వాళ్ళు మాట్లాడిన బూతులో కాదు. మీ పార్టీ వాళ్ళు మాట్లాడినా, మీకు సంబంధించిన వాళ్ళు మాట్లాడినా, మీకు సపోర్ట్గా ఎవరన్నా వీడియోలు మాట్లాడుతున్నా వాళ్ళకి అదే శిక్ష పడాలి. అందరికీ సమన్యాయం జరగాలి. ఎవరు ఒకటే టార్గెట్గా ఆ ప్రభుత్వం ఉండకూడదు, ఈ ప్రభుత్వం ఉండకూడదు. ప్రజలు చూస్తుంటారు, మీకు అనిపిస్తుంటుంది. అధికారంలో ఉన్నప్పుడు ఏది కనిపించదు ఎవరికి కూడా. మనోడు కదా రాడు, మనోడు కాదు పక్కోడు అని లేపే, లేకపోతే ఆడిని లోపల తోసింది, వాళ్ళని పెట్టండిరా, ఆడికి ఆ సరదా తీర్చాలి. ఇలా చాలా మంది అనుకుంటుంటారు నాయకులందరూని. కానీ అది ప్రజలు చూస్తుంటారు. మీరు ఆ నిమిషాల వరకు మీకు అధికారం ఉంది కాబట్టి ఎలాగన్నా చేస్తారు. అధికారం పోయిన తర్వాత ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. సమన్యాయం చేయండి, ప్రశాంతంగా ఉంచమనండి అమరావతిని, ఆంధ్రప్రదేశ్ని. విద్వేషాలు ఎవరు రెచ్చగొట్టినా నిజంగా ఇలాంటి కుట్రపూరితాలు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి టార్గెట్గా ఏమైనా దుష్ట శక్తులు పనిచేస్తున్నాయో, పవన్ కళ్యాణ్ గారు అనే కాదు, జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా ఏ దుష్ట శక్తులు పనిచేసినా వాళ్ళని కూడా కొరడా జులిపించండి, సీరియస్ యాక్షన్లు తీసుకోండి. ఎవరైనా సరే, ఆ ప్రభుత్వం అనండి, ఈ ప్రభుత్వం అనండి. గమనం ఎటువైపు వెళ్ళిపోయింది. మరి గమనాన్ని పట్టుకుంటే దొరికేవేంటి? పవన్ కళ్యాణ్ టార్గెట్గా మరి ఎంత దారుణాలు చేస్తున్నారు, ఇంకా చాలా ఉన్నాయి వీళ్ళు స్క్రిప్ట్లో అని జరుగుతున్న ప్రచారంలో నిజమెంత? చాలా ఆసక్తికరంగా రోజుకు ఒక అప్డేట్తో ప్రశ్నలు చాలా వస్తున్నాయి, జవాబులు ఎప్పుడు అన్నది పోలీసులు బయట పెట్టాలి. ఒక షార్ట్ బ్రేక్